సౌత్లో తన సహజ నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ స్టేజ్పై అడుగు పెడుతోంది. రామాయణ్ అనే భారీ ప్రాజెక్ట్తో హిందీ తెరపైకి వస్తున్న ఆమె ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించబోతోంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణాసుడిగా నటిస్తున్నారు. ఇక సాయి పల్లవి మాత్రం సీతా పాత్రలో నటించడం ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అనే ఫిలిం సర్కిల్ చెబుతున్నాయి. ఆమె ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా సౌత్ మార్కెట్లో కూడా భారీ హైప్ను ఏర్పరచుకుంటోంది. అనేక సార్లు తెరపై రామాయణ కథను చూసాం. అయినా ఈసారి నితేష్ తివారీ వర్షన్ పట్ల ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ముఖ్యంగా సాయి పల్లవి వంటి నటీమణి సీత పాత్రలో ఉండటం వల్ల ఈ కథకు కొత్త డెప్త్ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక పోస్టర్ విడుదల చేయలేదు. కానీ త్వరలోనే సాయి పల్లవి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2 పార్ట్స్గా తెరకెక్కిస్తుండగా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం బాలీవుడ్ సినిమా కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్టుగా నిలబడేలా చూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ సాయి పల్లవి వంటి సౌత్కి బాగా ఫేమస్ అయిన నటుల కాంబినేషన్ దీనికి మరింత బలాన్నిస్తోంది. సాయి పల్లవి క్రేజ్ని సద్వినియోగం చేసుకుంటూ సౌత్ మార్కెట్లో రామాయణ్ను హై లెవెల్లో ప్రమోట్ చేయాలని బృందం యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే సాయి పల్లవి బాలీవుడ్లో మరో మైలురాయి దాటినట్టే.